అంతకు తగ్గుతున్నాయి వైసీపీ సీట్లు సింగిల్ డిజిట్ దిశగా వైసీపీ పయనిస్తోందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. బహుశా దేశ చరిత్రలో ఇటువంటి ఘట్టాలు చాలా రేర్ అనే చెప్పుకోవాలి. 4 నియోజకవర్గాల్లో 4000 లోపే మెజారిటీ ఉంది. ఏ క్షణమైన ఆ 4 నియోజకవర్గాల్లో కూడా కూటమి ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. ఎందుకంటే కొన్ని స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ మార్జిన్ అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సో అటువంటి సినారియో ఎక్కడెక్కడ ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 13 స్థానాలకు సంబంధించి 13 నుంచి 12కు పడిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి ఎక్కడెక్కడ ఆ మార్జిన్కి సంబంధించి ఎటువంటి మార్జిన్ ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అరకుకి సంబంధించి అఫ్కోర్స్ అక్కడ 20,000 పైగా మెజారిటీ ఉంది. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి. దాంతోపాటు పాడేరుకు సంబంధించి కూడా 18,000 పైచిలకు మెజారిటీ ఉంది. ఇక్కడ కూడా 5 రౌండ్లు ఉన్నాయి. దాంతోపాటు ఎర్రగొండపాలెంకి సంబంధించి 1,158 ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా అంటే 19 రౌండ్లకు గాను 6 రౌండ్లు అయ్యాయి, అంటే 13 రౌండ్లు ఉన్నాయి. ఇక దీంతో పాటు గిద్దలూరుకు సంబంధించి 3,000 మాత్రమే ఉంది. 3,000 పైచిలకు 3,041 మెజారిటీ ఉంది. ఇక్కడ 12కు సంబంధించి 21 రౌండ్లకు గాను 12 పూర్తయ్యాయి. దాంతోపాటు బద్వేల్కి సంబంధించి 16,000 పైచిలకు మెజారిటీ ఉంది. రాజంపేటకు సంబంధించి అఫ్కోర్స్ బద్వేల్ బహుశా దాదాపుగా ఇక వైసీపీ సొంతమయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు. 2 రౌండ్లు మాత్రమే మిగులున్నాయి. రైట్, అది ముఖ్యంగా ఇటు వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితం కాబోతోందా? ఒక్కసారి ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు, ఆ నెంబర్ ఫ్లక్చువేట్ అవుతోంది. దాదాపు 15 నుంచి కాస్త ఒక సందర్భం వరకు 16-17 మధ్య ఫ్లక్చువేట్ ఊగిసలాడింది. తర్వాత 13కి వచ్చింది, 12కి వెళ్ళింది, మళ్ళీ 13కి వచ్చింది. సింగిల్ డిజిట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. నిజంగా 151 సీట్ల నుంచి సింగిల్ డిజిట్గా అంటే ఎలా చూడొచ్చు అంశాన్ని? అంటే జనరల్గా పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటారండి. ఇది వైఎస్ఆర్సీపీకి ఆత్మహత్య సదృశ్యం. మీకు 151 సీట్లు ఎన్టీ రామారావు గారి తర్వాత 1994 తర్వాత అంత అత్యధిక మెజారిటీ ఇచ్చింది మీకే. చక్కగా పాలించుకోమని ఒక్క అవకాశం అడిగితే యువకుడు బాగా చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని ఇస్తే వాళ్ళు ధ్వంసం చేయనటువంటి ఒక్క వ్యవస్థ చెప్పండి. పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి, రెవెన్యూ వ్యవస్థ దగ్గర నుంచి 3 రాజధానులని. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. ఆయన ఏదైతే 3 రాజధానులు నేను పెడతానన్నారో ఆ 3 రాజధానుల ప్రాంతంలో చిత్తుగా ఓడిచ్చారు. వైజాగ్ అన్నారు, అవును, ఉత్తరాంధ్ర ఫుల్ స్వీప్, గుంటూరు, కృష్ణ, అమరావతి ఫుల్ స్వీప్, కర్నూలు. ఇంకా మీకు మిమ్మల్ని ఎక్కడ ఆదరించినట్టు, మీ మాట ఎక్కడ నమ్మినట్టు? మాట తప్పం మడం తిప్పం అనేటువంటిది మా యొక్క స్లోగన్ అని చెప్పేసి చెప్పుకున్న మిమ్మల్ని మీ మాట నమ్మలేదు. మిమ్మల్ని అధపతాళానికి తొక్కినట్టే ఒక రకంగా చెప్పాలి. అంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి మనం ఈ మధ్య కాలంలో గత 30-40 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పార్టీకి, ఇందాక మీరు అన్నది 100% కరెక్ట్, ఇంత దారుణమైనటువంటి ఓటమి ఏ పార్టీకి రాలేదు. నేను కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఎటువంటి సినారీ ఉండే అవకాశం ఉందని చెప్పండి. ఎందుకంటే అక్కడ 3 డిజిట్ 2 డిజిట్ మాత్రమే ఉంది. ముఖ్యంగా సత్యవేడుకు సంబంధించి అక్కడ మెజారిటీ 263 మాత్రమే ఉంది. కానీ రౌండ్స్ మాత్రం దాదాపుగా ఇంకా 11 రౌండ్స్ ఉన్నాయి. సో దాంతోపాటు పొంగనూరు కోర్స్ అక్కడ ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి, కానీ 6,000 ఉంది. పొంగనూరు వాళ్ళకే వచ్చేస్తుంది. సో సత్యవేడుకి సంబంధించి ఎలా చూడొచ్చండి? ఎందుకంటే సత్యవేడు గ్యారంటీగా పోతుందండి. ఖచ్చితంగా కూటమికి వచ్చేస్తుంది అది. ఎందుకంటే రౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది మీకు డెఫినెట్గా కూటమి వైపు వస్తుంది. ఈ డిజిట్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంకా తగ్గే అవకాశం ఉంది. మీరు చెప్తున్నాను కదండి, 5,000 పైన మెజారిటీ ఏదన్నా ఉండి 4-5 రౌండ్లు మిగిలి ఉంటే కొంత హోప్. ఓకే, అంతేగాని మీకు 100లో ఉన్నటువంటిది ఎప్పుడైనా మారిపోవడానికి అవకాశం ఉంది. 100, 1000, 2000 దరిదాపుల్లో ఉన్నవి ఎనీ టైమ్ ఇట్ కెన్ బి చేంజ్డ్ ఇన్ 1 రౌండ్. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో నియోజకవర్గాల వారిగా చూసినప్పుడు అక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ని చూస్తారు, పార్టీకి సంబంధించి చూసే ప్రసక్తి ఉండదు. ఇటువంటి సినారీలో ఎందుకంటే గతంలో టీడీపీ అంత ఘోర పరాజయాన్ని చూసినప్పుడు కూడా 23 స్థానాల్లో నిలబెట్టుకుందంటే అక్కడ క్యాండిడేట్కి సంబంధించి ప్రొఫైల్ బేస్డ్ మీద గెలిపించుకున్న పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ
దాదాపుగా సింగిల్ డిజిట్ కి రావడం అంటే 10 కూడా పట్టుమని వచ్చే ప్రసక్తి లేదు అన్న మాట వినిపిస్తుంది. అది కూడా 10లో ఎవరెవరు ఉన్నారు చూడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఎప్పుడు గెలిచేటువంటి స్థానమే, మంచి పట్టున్నది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 స్థానాలు పక్కాగా ఉన్న స్థానాలే వాళ్ళకి. మిగతావి ఇంకా చెప్పుకోదగ్గ స్థానాలు ఏమున్నాయి చెప్పండి అక్కడ. కాబట్టి ఇది అది అని లేదండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండుడే, ఓటమి ఎరగినటువంటి మనిషే ఇవాళ దుమ్ములో కలిసిపోతే ధర్మాన ప్రసాదరావు బ్రదర్స్ ఎక్కడున్నారు? వాళ్ళు ఏమైపోయారు? ఉన్న వాళ్ళలో కాస్త పెద్దది గలవాళ్ళు వాళ్ళు అనుకుంటే ఇవాళ ఎవరు వీళ్ళు వాళ్ళని లేదండి. సునామీ వస్తే గనక దానికి బిల్డింగా చెట్ట ఇంకోట అని లేకుండా మొత్తాన్ని తుడిచిపెట్టేసినట్టుగానే ఇవాళ పూర్తి స్థాయిలో ఎవరు అడ్డం వచ్చినా ఎవరేం చేసినా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 70 మందిని 80 మందిని మార్చినప్పుడు అదేదో చాలా పెద్ద స్ట్రాటజీ అనుకున్నారు. నిజానికి అది స్ట్రాటజీ, అది పిచ్చితనం. ఇప్పుడు విడుదల రజనీ గారికి పట్టుంది ఎక్కడ? చిలకలూరుపేటలో. మీరు ఆవిడ తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో పెడితే ఎలా గెలుస్తారు? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు దాటితే ఆయన పేరు ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలతో పోటీ పడమంటే ఎలా అవుతుంది? నాకు వద్దోమర్రు అన్నటువంటి కిలారి రోసేని తీసుకెళ్ళి బ్రహ్మాండమైనటువంటి 5,500 కోట్లు ఆస్తిపరుడైనటువంటి ఒక డాక్టర్కి ఎదురుగుండా మీరు నిలబెట్టి ఎదుర్కోమంటే ఎలా నడుస్తుంది? ప్రభుత్వ వ్యతిరేకత ఒక పక్కన, బలహీనమైనటువంటి అభ్యర్థులను తీసుకెళ్ళి వాళ్ళకి స్థానబలం లేని చోట మీరు ఎప్పుడైతే పెట్టారో ఆ రోజునే వైసీపీ ఓటమి అనేది ఖాయమైపోయింది. వాళ్ళు పైకి గంభీరంగా మాట్లాడుతూ వాళ్ళు ఇది చేశారే కానీ ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏదైతే ఉందో అది ఊహించిందే. కాకపోతే అది ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది. అది ఇప్పుడు ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ కిలారు నాగార్జున గారు, స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. ఒక్కసారి ఆ రియాక్షన్స్ చూస్తున్నారు. ఇటు జన సైనికులు ఆనందోత్సవాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారనే చెప్పుకోవాలి. ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ ఎర్ర తువ్వాలని అలా తిప్పుతూ రెపరెపలాడిస్తూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలతో సైతం. ఒక్కసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రియాక్షన్ చూద్దాం. 5 సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్రిటిష్ పాలన మేలు జగన్మోహన్ రెడ్డి పాలన కంటేననే పరిస్థితి తెచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచకవాది ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధ్వంసంతో పరిపాలన ప్రారంభించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని, సంస్థల్ని సర్వనాశనం చేశాడో అదే ప్రతీకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అరాచకవాదిని, ఆ రాజకీయ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా అంతమొందించాలనే ఓటనే ఆయుధంతో ఈరోజు ఈ భారీ స్థాయిలో కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. విధ్వంసానికి ప్రతీకారమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన ఇచ్చినటువంటి తీర్పు. అధికార పార్టీని ఇంటికి సాగనంపడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అరాచకం, అవినీతి, దోపిడీ.